Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో JEE మెయిన్స్ 2026 ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం వన్ ఆఫ్ ది చాప్టర్ అయినటువంటి కెమిస్ట్రీ నుంచి డిఫికల్టీ క్రిటికల్ టాపిక్స్ తీసుకొని సింపుల్ వేలో ట్రిక్స్ టిప్స్ నిమోనిక్ సమ్మరీ ఫ్లో చార్ట్స్ అనేటువంటివి డిజైన్ చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జనరల్గా కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు చాలామందికి తలలు పట్టుకొని కెమిస్ట్రీ చదవాలి అని అంటే ఫీల్ అవుతూ ఉంటారు, డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ డిఫికల్టీస్ ఎందుకు ఫేస్ చేస్తారు అని అంటే ఆర్గానిక్ ఇనార్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని నెంబర్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ మెకానిజమ్స్ లాస్ పీరియాడిక్ ట్రెండ్స్ కాంప్లెక్స్ రియాక్షన్స్ మెకానిజమ్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ ఇన్ టైంలో గుర్తుపెట్టుకొని అప్లై చేయాలి అని అంటే డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ డిఫికల్టీస్ రిడ్యూస్ చేయడానికే ఈ ట్రిక్స్ అనేటువంటివి యూజ్ అవుతాయి. ఈ ట్రిక్స్ నిమోనిక్ టిప్స్ అండ్ ఫ్లో చార్ట్స్ వేలో మీరు సిలబస్ను JEE ప్రిపరేషన్ అవుతే 30% అనేటువంటిది స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది, 65% మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది రిడ్యూస్ అవుతుంది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈరోజు నుంచే ఈ టిప్స్ ట్రిక్స్ ప్యాటర్న్లో సిలబస్ను ప్రిపేర్ అవ్వడానికి మీరు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వండి. కెమికల్ కైనెటిక్స్ వన్ ఆఫ్ ది టాపిక్ అయినటువంటి హాఫ్ లైఫ్ అండ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ గ్రాఫ్స్ మీద ట్రిక్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని ఈ ట్రిక్స్ అప్లై చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ఆర్డర్ అనేటువంటిది చెక్ చేసుకుంటే జీరో ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్. ఇక్కడ మనకు ఇంటిగ్రేటెడ్ రేట్లా అనేటువంటిది జీరో ఆర్డర్కి చూసుకుంటే ఈక్వేషన్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆర్డర్కి ఈక్వేషన్ ఈ విధంగా వస్తుంది, సెకండ్ ఆర్డర్కి ఈ విధంగా వస్తుంది, థర్డ్ ఆర్డర్కి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఈక్వల్కి లెఫ్ట్ సైడ్లో ఉండేటువంటిది కాన్సన్ట్రేషన్ టర్మ్ ఏ అనేటువంటిది. ఏ వస్తే జీరో ఆర్డర్, లాన్ ఏ వస్తే ఫస్ట్ ఆర్డర్, 1/a వస్తే సెకండ్ ఆర్డర్, 1/a² వస్తే థర్డ్ ఆర్డర్. ఇది గుర్తుపెట్టుకోండి. వీటిపైన టీ ఆఫ్ అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే ఈ టీ ఆఫ్ మీద డైరెక్ట్గా మీకు ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ అని డైరెక్ట్గా అడుగుతారు. అడిగినప్పుడు ఫార్ములాని మీరు A0 divided by 2k for zero order, T of is equal 0.693 divided by k for first order, 1/k into A0 second order, 3/2k A0 square for third order డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. రిలేషన్ అనేటువంటిది ఏ ఆర్డర్కి టీ ఆఫ్ అనేటువంటిది చూసుకుంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A0 ఉంటుంది ఫస్ట్ ఆర్డర్కి, సెకండ్ ఆర్డర్కి జీరో ఆర్డర్కి టీ ఆఫ్ రిలేషన్ చూసుకుంటే A0కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఫస్ట్ ఆర్డర్కి ఇండిపెండెంట్ ఆఫ్ ఏ ఆర్డర్ అవుతుంది, సెకండ్ ఆర్డర్కి టీ ఆఫ్ 1/A0 అవుతుంది, థర్డ్ ఆర్డర్కి 1/A0² అవుతుంది. గ్రాఫ్స్ అనేటువంటివి చూసుకుంటే జీరో ఆర్డర్కి స్ట్రెయిట్ లైన్, ఫస్ట్ ఆర్డర్కి ఫ్లాట్ లైన్, సెకండ్ ఆర్డర్కి కర్వ్డ్, థర్డ్ ఆర్డర్కి స్టీప్ అనేటువంటిది వస్తుంది.
సో ఈ సమ్మరీ టేబుల్ మీరు ఒకసారి ఐడియా పెట్టుకోండి. ఇంకా సింపుల్ వేలో గ్రాఫ్స్ అనే టాపిక్ దగ్గరికి అనదర్ సింపుల్ టిక్ గ్రాఫ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. T of is equal to 1 divided by a0 n minus 1. ఇక్కడ n అనేటువంటిది ఆర్డర్ రిప్రజెంట్ చేస్తుంది. మీరు n is equal to 0, 1, 2 అనేటువంటిది అప్లై చేయండి. n is equal to 0 అంటే 0 ఆర్డర్, n is equal to 1 అంటే ఫస్ట్ ఆర్డర్, n is equal to 2 అంటే సెకండ్ ఆర్డర్. సో రిలేషన్ ఏమొస్తుంది? 0 అనేటువంటిది సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఆర్డర్కి a0 వాల్యూ వస్తుంది. టీ ఆఫ్ గ్రాఫ్ చూసుకుంటే స్ట్రెయిట్ లైన్ అనేటువంటిది వచ్చేస్తుంది. అదే ఫస్ట్ ఆర్డర్కి చూసుకుంటే a0 వస్తుంది. టీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లాట్ గ్రాఫ్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తాము. అదే సెకండ్ ఆర్డర్కి వచ్చినప్పుడు 1/a0 వస్తుంది. టీ ఆఫ్ చూసుకుంటే స్ట్రెయిట్ లైన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇలా మీరు మెమరీ ఫార్ములా గుర్తుపెట్టుకొని చెక్ చేసుకోండి. జేఈ మెయిన్స్ 2021లో ఈ టీ ఆఫ్ అండ్ కాన్సన్ట్రేషన్ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. ఫర్ ఏ రియాక్షన్ A tends to products, the half-life varies inversely with the initial concentration A0. అంటే T of inversely proportional to initial concentration అని క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. సో ఈ రిలేషన్ 1/a0 అనేటువంటిది వచ్చినప్పుడు మనం ఏమంటున్నాం? సెకండ్ ఆర్డర్ రియాక్షన్. సో ట్రిక్ అప్లై చేయండి. ఈజీగా మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరు. ఇదే ప్యాటర్న్లో కెమిస్ట్రీ కాన్సెప్ట్ మీద ట్రిక్స్ అనేటువంటిది రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.